అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 65. హర్ష ఆలోచనలతో ఇంటికి చేరుకుంటాడు. మనసంతా ఏదోలా ఉంటుంది అతనికి. అలాంటి ఫీలింగ్ ఎన్నడూ ఫేస్ చేయలేని బాబు ఎందుకంత నర్వస్‌గా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అతనికి. ఇక వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేక పడుకున్నా నిద్ర రావట్లేదు. ఎదురుగా ఉన్న కిటికీలోంచి అంజుని చూస్తాడు. కానీ ఆ టైంలో పాప ఎందుకు ఉంటుంది? పడుకుంటుంది అని ఇటు తిరగ్గానే ఎవరో అబ్జర్వ్ చేసినట్లు అనిపించి టక్కున వెనక్కి తిరిగి చూస్తాడు. పాప అతన్నే చూస్తూ ఉండి అతను చూడగానే కిందకి వంగుతుంది. అది చూసిన బాబు ఫేస్‌లో స్మైల్ వచ్చి చేరుతుంది. తనకి కాల్ చేస్తాడు. బాబు. అయ్యో! చూసేశాడు ఈ రావణ్ మహారాజ్ అనుకుంటూ తల కొట్టుకుంటుంది. లిఫ్ట్ చేయదు పాప. మళ్ళీ ట్రై చేస్తాడు. ఇక లిఫ్ట్ చేసే వరకు వదలడు అని లిఫ్ట్ చేసి హలో అంటుంది చిన్నగా. ఏంటి పడుకోక ఏం చేస్తున్నావ్ అంటాడు కేరింగ్తో కూడిన గొంతుతో. కొంచెం స్టమక్లో పెయిన్ ఉంది, పడుకుంటే నిద్ర రావట్లేదు అంటుంది చిన్నగా. అందుకని బాబుకు సైడ్ కొడుతున్నావా అంటాడు. చిచి అది కాదు, నువ్వు చీ అన్నా చా అన్నా నాకు తెలిసిపోతుంది బేబీ, ఎందుకు కవర్ చేసుకుంటావు? సరే కానీ నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను. ఇప్పుడు కాల్ కట్ చేసావనుకో డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి నిన్ను ఎత్తుకొస్తాను. నీతో ఒక విషయం మాట్లాడాలి, బయటకు రా అంటున్న హర్ష మాటలకి ఆశ్చర్యపోతుంది పాప. నువ్వు నన్ను పర్మిషన్ అడుగుతున్నావా అని ఎగ్జైట్ అవుతుంది. అంత ఓవర్ యాక్షన్ చేయకు, కానీ కమౌట్ అంటాడు. ఇంత నైట్ రాకూడదు రావణ్ అంటుంది. ఓయ్ ఏంటే రావణ్ అంటున్నావు? చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రాకపోతే చెప్పాను కదా నేనే వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాను అని. నోరు మూసుకొని బయటికి రా అనగానే పాప చున్నీ వేసుకొని డోర్ ఓపెన్ చేసి బయట ఎవరైనా ఉన్నారా అని పిల్లిలాగా అటు ఇటు చెక్ చేసుకొని బయట అడుగు పెట్టగానే వాల్ పక్కన ఉన్న బాబు అమాంతం లిఫ్ట్ చేసి తన రూమ్కి తీసుకెళ్తాడు. ఏయ్ దింపు, నేను నడుస్తాను. నో బేబీ, యూ హ్యావ్ ఆల్రెడీ స్టమక్ ఆచి అంటూ తనని బాల్కనీలోకి తీసుకొచ్చి మెల్లగా దింపుతాడు ఆరు బయట. సిట్ అంటాడు. అంజు కూర్చోగానే తన ల్యాప్లో తల పెట్టుకొని కాలు మీద కాలేసుకొని ఆకాశంలో స్టార్స్ని చూస్తూ ఉంటే ఏంటి బాబు మెల్లగా నా ఒడిలో సెటిల్ అయిపోయావు అంటుంది. నా మూడ్ ఏం బాలేదు అంటాడు. తమరి మూడ్కి ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా అడుగుతుంది. లేదు. నన్నెవరైనా వేలెత్తి చూపే ధైర్యం ఉందా? అవునులే, పోయి నిన్నెందుకంటారులే అంటుంది అంజు వెటకారంగా. ఏంటే వేషాలేస్తున్నావు అంటాడు. నేనేం వేషాలేశాను? నిన్ను అనే ధైర్యం ఎవరికి ఉంది అంటున్నా. ఎక్కువ చేయకుండా నేను చెప్పేది విను అంటాడు. చెప్పు. 2 hours బిఫోర్ ఒక ఉమెన్ లేబర్ పెయిన్స్తో చాలా సఫర్ అవుతుంది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాను అనగానే వాట్ అంటుంది షాక్ అవుతూ. ఎస్ అంటాడు. ఒక మదర్ బేబీకి ప్రాణం పోయాలంటే ఇంతలా బాధపడుతుందా? తన పెయిన్ చూస్తుంటే నాకు ఏదోలా అయింది అంటూ ఫీల్ అవుతూ చెబుతుంటే పాప షాక్కు గురవుతుంది. నోరు తెరుచుకొని చూస్తుంది పాప. ఏమైందే? ఫేస్ ఏంటి అలా పెట్టావు అంటాడు. ఏంటి బాబు నువ్వేనా? అసలు నువ్వు మా రావణ్ మహారాజువేనా అంటూ ఆశ్చర్యానికి లోనవుతుంది పాప నోటి మీద చెయ్యి పెట్టుకుంటూ. ఓయ్ ఏంటే, నీకు నేను చెప్పే మాటలు సిల్లిగా అనిపిస్తున్నాయా? చీచీ, నాకు సిల్లిగా ఎందుకు అనిపిస్తాయి? తమరికి ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే చెత్త కదా, అందుకే ఆశ్చర్యపోతున్నాను. అంజు నాకు బీపీ పెంచకు. నీకు ఈ మధ్య టిమటిమలు ఎక్కువైపోతున్నాయి. అందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేం చేయట్లేదు బాబు. తమరే ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సరే కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయవే. ఒక బేబీకి బోర్న్ ఇవ్వడానికి ఇంత పెయిన్ బేర్ చేస్తుందా? అవును మహాశయ, నువ్వు డైరెక్ట్గా చూసావు కాబట్టి నీకు ఇలా అనిపిస్తుంది. కానీ ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి 2 days నొప్పిని భరించాలి. అయినా త్వరగా డెలివరీ అవ్వదు. నీకు ఇంకో విషయం తెలుసా హర్ష? డెలివరీ అయ్యేటప్పుడు ఒక్కసారి 60 బోన్స్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ వస్తుందో ఆ తల్లి అంత పెయిన్ బేర్ చేస్తుంది అనగానే తన ఒడిలో పడుకున్న వాడల్లా లేచి కూర్చొని షాక్ అవుతాడు. ఏంటి అంటాడు కళ్ళు పెద్దవి చేసి. అవును, 60 బోన్స్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరిస్తుంది అమ్మ అంటున్న అంజలి ఇంటెన్స్డ్ మాటలకి హర్ష వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటాడు. వెంటనే అతనికి తల్లిని చూడాలనిపించి కాల్ చేయబోతాడు. బట్ అది మిడ్ నైట్ అని గుర్తొస్తుంది బాబుకి.
అంజు నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అంటాడు. అతను అలా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ, మరి ఎందుకురా ఆస్తిని పేరుని అన్నింటినీ వదిలి నా కోసం ఎందుకు వచ్చావు హర్ష అంటుంది. అంజలి అప్పటి వరకు ఉన్న సున్నితత్వం పోయి సెకండ్లో బీపీ పెరుగుతుంది బాబుకి. ఏంటి పాప అమ్మ గుర్తొస్తుంది అనగానే ప్లేట్ మార్చేశావు? నేను నిన్ను వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? నెవర్. నాకు చూడాలనిపిస్తే అమ్మని రప్పించుకుంటానే కానీ నిన్ను వదిలి మాత్రం వెళ్ళను. నాకు నీలో మా మామ్ కనిపిస్తుందే అంటాడు. అంజలి హర్ష ఒడిలో పడుకున్నప్పుడు మెల్లగా తన జుట్టులోకి వేళ్లు జొప్పించి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఆ స్పర్శకి అమ్మలా ఫీల్ అవుతాడు బాబు. అతను అలా మాట్లాడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పాపకి. ఎందుకురా నన్ను ఇలా మాటలతో చిత్రవద చేస్తున్నావు అనుకుంటుంది మనసులో. అతనికి కనిపించనివ్వకుండా వచ్చే కన్నీటిని దాచేస్తుంది. టక్కున ఆ ఫేస్ని తన వైపుకు తిప్పుకొని తన కళ్ళ నుండి వచ్చే కన్నీటిని తన బుగ్గలతో తుడుస్తూ, నా మీద ఇంత ఇష్టం పెట్టుకొని ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటాడు స్మూతి వాయిస్తో. హర్ష ఇంటెన్స్డ్ మాటలకి, లేదు హర్ష, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో, నాకు మా అమ్మ గుర్తొచ్చి ఏడ్చాను అంటుంది. నీ దగ్గర శకలు బాగానే ఉన్నాయే, నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నేను వెళ్ళేవాడిని కాదు, నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అంటూ కళ్ళెగరేస్తాడు. నేనంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు, దానికి కారణం చెబుతాను. నీకు ప్రేమ మీద నమ్మకం లేదు కదా అందుకే అంటుంది. ఎస్, ఇప్పటికీ చెబుతున్నాను, నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు. మరి ఇప్పటి వరకు ఆ తల్లి పడే బాధని నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు? ఎస్, యాజ్ ఏ హ్యూమన్గా ఫీల్ అయ్యాను, అందులో వింతేముంది? ఆ ఫీల్ని ప్రేమ అంటారు. అంజు, నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, ఇంకా నువ్వు పెంచాలని చూడకు. నేను చచ్చిన ప్రేమని యాక్సెప్ట్ చేయను. మరి నా కోసం ఎందుకు వచ్చావు ప్రేమ లేనప్పుడు? చెప్పాను కదా బేబీ, నువ్వంటే నాకు లస్ట్ అని. అది నా నరాన పాకుపోయింది. అతని మాటలకి చిరాగ్గా చూసి, అంత కోరికుంటే హైదరాబాద్లో అమ్మాయిలు కరువయ్యారా? నా వెనకాల ఎందుకు పడుతున్నావు అన్న నెక్స్ట్ సెకండ్ అంజు నడుము చిత్తు అవుతుంది. అబ్బా బండ సచ్చినోడా అని ఎర్రగా మారిన నడుముని రుద్దుకుంటూ ఉంటుంది. అయితే ఓకే, మరి అమ్మ ప్రేమ నీకు జన్మనిచ్చి అంత పెయిన్ని భరిస్తుంది కదా, అది కూడా ప్రేమ కాదా? కాదు, అది ఓన్లీ కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటాడు బాబు. అయ్యా మహాప్రభు, నీకో నమస్కారం, నన్ను వదిలేస్తే నేను వెళ్ళి పడుకుంటాను, నాకు బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ వస్తుంది అనగానే టక్కున తనని లిఫ్ట్ చేసి తన బెడ్ మీద పడుకోబెడతాడు. సెకండ్లో జరిగిన ఆ చర్యకు పాప షాక్కు గురై కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళని చూసి మొయ్ అంటాడు. అసలేమనుకుంటున్నావు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇది కూడా నీ ఇల్లే అని హైబ్రో అప్ చేస్తూ అంటాడు. అబ్బా ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నావు, నన్ను వదిలే హర్ష, చెప్పాను కదా ఐ డోంట్ లీవ్ యూ అని అంటాడు. బాబోయ్, వీడి శాడిజం. పడుకో, బాగా పెయిన్ ఉంది అన్నావు కదా, ఇంకా గుడ్లగుబ్బలా చూస్తున్నావు అంటాడు. వీడిని ఇంకాస్త అవాయిడ్ చేయాలి, లేకపోతే నేను వీడికి ఓకే చెప్పాల్సి వస్తుంది అంటూ మెల్లగా అక్కడి నుండి వెళ్తుండగా చేయి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కుంటాడు. ఏంటి పాప, ఎక్కడికి వెళ్తున్నావు, నా మాట అంటే లెక్క లేకుండా పోతుందా అని అనగానే వాష్రూమ్కి వెళ్ళాలి, పర్సనల్ అంటుంది. ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అనగానే తల కొట్టుకుంటుంది పాప. నీకేం కావాలో అవి కూడా ఉన్నాయి, వెళ్ళు అంటాడు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు, నీ వాష్రూమ్లో అవి ఎందుకు ఉంటాయి అంటుంది వాయిస్ రేస్ చేసి. హా, నేను సెకండ్ సెటప్ని పెట్టుకున్నాను అందుకే అని ఐవింగ్ చేస్తాడు. ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గులేదు, ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదు పాప, మరి ఫస్ట్ సెటప్ ఏది అంటుంది తింగరబుచ్చి. పాపని ఇంకాస్త దగ్గరగా అదుముకొని తన లిప్స్ని అందుకొని 3 నిమిషాలకి వదిలిపెట్టి, ఇదిగో ఇదే అంటాడు హైబ్రో అప్ చేస్తూ. నీకు సిగ్గు లేకపోతే సరి, నేను నీకు సెటప్నా, రోజు రాత్రి నీ పక్కలో పడుకుంటున్నానా, నైట్ పడుకున్నావు కదే అంటాడు కార్నర్ లుక్తో. ప్లీజ్ హర్ష, లీవ్ మీ అంటుంది కళ్ళు పెద్దవి చేసి. ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు, వదిలిపెట్టు అంటుంది చిరాగ్గా ఫేస్ పెట్టి. పక్కకు తిప్పిన ఫేస్ని తన వైపుకు తిప్పుకుంటూ కమగేన్ అంటాడు. ప్లీజ్ లీవ్ మీ లైఫ్ లాంగ్ అనగానే పాప పెదాలు పచ్చడి చేసి గెట్ మీ అంటాడు. బండ విధవ అని తిట్టుకుంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది పాప. తన దవడలు పట్టి తన వైపుకు తిప్పుకొని, లిజన్ అంజు, నేను నిన్ను తప్ప ఎవరిని టచ్ చేయలేను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాకే నీ అందాలు నాకు సొంతమవుతాయి.
అండర్స్టాండ్ అంటూ వాయిస్ బేస్ పెంచగానే ఆ వాయిస్కి చల్లబడిపోతుంది పాప. నువ్వు నా దగ్గర వాయిస్ రేస్ చేసావనుకో చంపి పూడుస్తా, పో వాష్రూమ్కి అని విసురుగా వదులుతాడు. పాప కళ్ళలో నీళ్లు చేరి కష్టంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాష్రూమ్ నుండి రాగానే ఎదురుగా చూసి షాక్ అవుతుంది. హర్ష బెడ్ రెస్ట్కి ఆనుకొని మొబైల్లో తలదూర్చి నోట్లో డార్క్ చాక్లెట్ని పెట్టుకొని తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన పాప కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడుతుంది. బాబు మెల్లగా అక్కడి నుండి లేచి తన నోట్లో ఉన్న బైట్ని అంజు నోట్లో పెట్టేస్తాడు. చేతితో కాదు, లిప్స్తో. బాబు అలా పెట్టగానే పాప షాక్ అయ్యి షేక్ అవుతుంది. ఏంటి పాప, షాక్ అయ్యావా? తన లిప్స్ నుండి కారుతున్న చాక్లెట్ని తన నాలుకతో లిక్ చేసి మరోసారి పెదవులని అందుకోవాలని చూస్తుండగా నోటికి చెయ్యి అడ్డు పెడుతుంది. ఇలాంటి సిల్లీ థాట్స్ భలే వస్తాయి నీకు. నీ చేతులు నాకు అడ్డమా బేబీ అంటూ ఆ చేతుల్ని మెల్లగా రిమూవ్ చేసి మళ్ళీ లిప్స్ని లాక్ చేస్తాడు. సచ్చినోడు, సందు దొరికితే ముద్దు పెడతాడు బండవెదవా అని తిట్టుకుంటూ తనని గట్టిగా దూరం నెట్టి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా కడుపులో పట్టేసినట్లు అవ్వగానే అమ్మా అంటూ స్టమక్ మీద చేయి పెట్టుకొని బాధపడుతుంది. మెంటల్ ఏంటే, అంతలా పరిగెత్తాలా? చూసావా, నన్ను కాదని వెళ్తున్నావు కదా, అందుకే నీకు స్టమక్లో పెయిన్ వచ్చింది అంటూ మళ్ళీ తనని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇక మూసుకొని పడుకో, ఎక్కువ చేసావనుకో ఇక మీ ఇంటికి వెళ్ళవు అనగానే టక్కున కళ్ళు మిసేస్తుంది. నైట్ అవ్వడంతో బాబు కూడా నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.